హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నరుటో క్లాసిక్ సిరీస్లో ఉన్న ది బెస్ట్ టాప్ 10 ఫైట్స్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ నరుటో క్లాసిక్ సిరీస్ 220 ఎపిసోడ్స్ అనేవి తెలుగులో అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైతే చూడలేదో చూసేయండి, ఆ తర్వాత ఈ వీడియో చూడండి. సో అప్పుడే కదా మీ జడ్జిమెంట్ అనేది ఈ వీడియో మీద కామెంట్ రూపంలో ఇవ్వగలుగుతారు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ గెట్ స్టార్టెడ్. టాప్ 10లో ఉన్న 10th ఫైట్ వచ్చేసరికి షికమారు వర్సెస్ తెమారి. ఈ ఫైట్ నిజంగా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇక్కడ షికమారు చాలా తెలివైన వాడు, అలాగే శాడర్ జుట్సు యూజ్ చేసి ఎదుటి వాడిని కదలకుండా చేయగలుగుతాడు. అలాగే తెమారి ఒక విన్స్టల్ యూజర్. ఈ ఫైట్ స్టార్ట్ అయినప్పుడు అక్కడ చూస్తున్న ప్రజలకి చాలా చిరాగ్గా ఉంటుంది. కాకపోతే ఆ తర్వాత మన షికమారు ఇంటెలిజెన్స్ అండ్ మిలిటరీ టాక్టిక్స్ అక్కడ ఉన్న ప్రజలు ఫిదా అవుతారు. షికమారు ఎంత బద్దకస్తుడంటే శాడర్ జుట్సు యూజ్ చేసి తెమారిని పట్టుకుంటాడు. కాకపోతే లాస్ట్కి ఏదంతా నా వల్ల కాదు, చాలా చిరాగ్గా ఉందని తప్పుకుంటాడు. సో అలా తెమారి అనేది గెలుస్తుంది. సో ఎనీవే ఈ ఫైట్ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. నెక్స్ట్ 9th ప్లేస్లో ఉన్న ఫైట్ వచ్చేసరికి సాస్కే ఉచిహా వర్సెస్ గారా. చూనిన్ ఎగ్జామ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైట్ అని చెప్పొచ్చు. ఈ ఫైట్లో సాస్కే తన చిడోరిని గారా మీద వాడినప్పుడు గారాకి బ్లడ్ రావడంతో ఒక ఈవిల్ లాగా అరుస్తాడు భయ్య. నిజంగా నరుటో వెబ్ సిరీస్లో ఒక ఈవిల్ని చూసి అనిపించింది, అంతలా అరుస్తాడు. నిజంగా ఈ ఫైట్ సీన్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి చూడకపోతే చూసేయండి. నెక్స్ట్ 8th ప్లేస్లో ఉన్న ఫైట్ వచ్చేసరికి రాక్లీ గారా వర్సెస్ కిమిమారో. నిజంగా ఈ ఫైట్ సీన్ మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పాలి ఇది కూడా. ఎందుకంటే కిమిమారో బోన్ కెకెగెన్కే వాడుతాడు. ముందుగా నరుటో ఫేస్ చేస్తాడు, కాకపోతే రాక్లీ వచ్చి వీడిని నాకు వదిలే అని చెప్పి నరుటోని పంపించేస్తాడు. ఆ తర్వాత రాక్లీ మెడిసిన్ అనుకుని ఆల్కహాల్ని తీసుకొని తాగేస్తాడు. ఆ తర్వాత మైకంలో రాక్లీకి కిమిమారోకి ఫైట్ ఉంటుంది భయ్య, నిజంగా చాలా బాగుంటుంది. ఆ తర్వాత గారా కూడా అక్కడికి వస్తాడు. కాకపోతే వీళ్ళిద్దరు కలిసిన కిమిమారోని ఆపలేరు. లాస్ట్కి కిమిమారో తన హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోతాడు. లేదంటే గారా రాక్లీ కిమిమారో చేతిలో చనిపోయే వాళ్ళ అని చెప్పాలి. నెక్స్ట్ 7th ప్లేస్లో ఉన్న ఫైట్ వచ్చేసరికి టీమ్ 7 వర్సెస్ జాబుజా. నరుటో యానిమేకి ముందు హైప్ ఇచ్చింది ఈ ఫైట్ అని చెప్పాలి. అలాగే టీమ్ 7కి ఫస్ట్ సీరింగ్ మిషన్ అని చెప్పొచ్చు. ఇక్కడ జాబుజా కకాషిని తన వాటర్ జుట్సులో లాక్ చేసేస్తాడు. ఆ తర్వాత సాస్కే నరుటో జాబుజాతో చాలా బాగా పోరాడతారు. ఆ తర్వాత ఈ ఫైట్ సీన్లో నాకు నచ్చింది అయితే జాబుజా తన తప్పును తెలుసుకొని హాకు కోసం గాటో గాడిని చాలా దారుణంగా చంపేయడమే. ఆ తర్వాత తను కూడా చనిపోతాడు. సో ఇలా టీమ్ 7 తన ఫస్ట్ సీరింగ్ మిషన్ ని కంప్లీట్ చేస్తుంది. నెక్స్ట్ 6th ప్లేస్లో ఉన్న ఫైట్ వచ్చేసరికి తరుడు హోకాగే వర్సెస్ ఒరోచిమారో. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైట్ అని చెప్పాలి. ఇక్కడ తరుడు హోకాగే తన స్టూడెంట్ అయిన ఒరోచిమారోతో పోరాడుతూ ఉంటాడు. ఒరోచిమారో తన రీయానిమేటెడ్ జుట్స్ ని యూజ్ చేసుకొని ఫస్ట్ అండ్ సెకండ్ హోకాగేని తిరిగి రప్పించి తరుడు హోకాగేతో పోరాడతాడు. లాస్ట్ కి తరుడు హోకాగే రేపర్స్ డెత్ సీల్ యూజ్ చేసి ఒరోచిమారో ఎప్పటికీ జుట్సులు వాడకుండా తన హ్యాండ్స్ ని సీల్ చేస్తాడు. సో ఈ ఫైట్ సీన్ కూడా చాలా బాగుంటుంది, సో చూసేయండి. నెక్స్ట్ 5th ప్లేస్లో ఉన్న ఫైట్ వచ్చేసరికి రాక్లీ వర్సెస్ గారా. ఈ ఫైట్ సీన్ నిజంగా గూస్ బంప్స్ తెప్పించే ఫైట్ సీన్ అని చెప్పాలి. ఇక్కడ రాక్లీ నింజుట్సు గెంజుట్సు వాడలేడు, కానీ తన తాయి జుట్సుతో గారాని చితక్కొడతాడు. కాకపోతే గారా తన శాండ్ బైండింగ్ కాఫీని యూజ్ చేసుకొని రాక్లీ కాళ్ళని విరిచేస్తాడు. నేను ఇంకా గెలిచాను అనుకుని గారా నడుస్తూ ఉంటాడు, కానీ రాక్లీ ఇంకా అయిపోలేదు అని ఒక్క పోజ్ ఇస్తాడు. నిజంగా సీన్ రియల్లీ గూస్ బంప్స్ తెప్పించే సీన్ అని చెప్పాలి. కాకపోతే తన సెన్సే మైట్గా రాక్లీకి ఉన్న గాయాలను చూసి ఆపేస్తాడు. తప్పకుండా ఫైట్ సీన్ చూడండి, నిజంగా చాలా బాగుంటుంది. నెక్స్ట్ 4th ప్లేస్లో ఉన్న ఫైట్ వచ్చేసరికి నరుటో వర్సెస్ నేజీ హ్యూగా. ఈ ఫైట్ సీన్లో నరుటో కన్నా నేజీ చాలా పవర్ఫుల్. ఎందుకంటే నేజీ తన వ్యాకుగన్తో చక్ర పాయింట్స్ని స్టాప్ చేసి ఎదుటివాడిని పవర్ యూజ్ చేయకుండా చేయగలుగుతాడు. కానీ ఫైట్ సీన్లో నేజీ నరుటోని తక్కువ అంచనా వేస్తాడు. కానీ నరుటో తెలివితో తన 9 టైల్స్ చక్రాన్ని యూజ్ చేసుకొని నేజీ మీద విజయం సాధిస్తాడు. నిజంగా ఈ ఫైట్ సీన్ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి మిస్ అవ్వకండి, చూసేయండి. నెక్స్ట్ టాప్ 3లో ఉన్న ఫైట్ వచ్చేసరికి నరుటో వర్సెస్ సాస్కే. సాస్కే పవర్ కోసం ఒరోచిమారో దగ్గరికి వెళ్తాడు. కాకపోతే నరుటో సాస్కేని వెళ్లకుండా చేయడానికి తనతో ఫైట్ చేయాల్సి వస్తుంది. ఈ ఫైట్ సీన్ లో వాళ్ళిద్దరు భద్ర శత్రువుల్లో కొట్టుకుంటారు. నరుటో క్లాసిక్ సిరీస్ లో ఈ ఫైట్ సీన్ లో మాత్రం యానిమేషన్ తోపని చెప్పాలి. అలాగే ఫైట్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ టాప్ 2లో ఉన్న ఫైట్ వచ్చేసరికి నరుటో వర్సెస్ గారా. ఈ ఫైట్ సీన్ లో నిజంగా ది బెస్ట్ ఇన్ క్లాసిక్ సిరీస్ అని చెప్పాలి. ఇక్కడ నరుటో గామాబంటుని 9 టైల్స్ గా ట్రాన్స్ఫార్మ్ చేసి షికాగోతో పోరాడుతాడు. నిజంగా మతి పోద్ది. నేనైతే ఈ ఫైట్ సీన్ మాత్రం 10 టైమ్స్ చూసేవంట, అది కూడా తెలుగులో. అంత బాగుంటుంది ఈ ఫైట్ సీన్, ఎవరో మిస్ అవ్వకండి. నెక్స్ట్ టాప్ 1లో ఉన్న ఫైట్ సీన్ వచ్చేసరికి నరుటో సునాడా జిరాయా వర్సెస్ ఒరోచిమారో అండ్ కాబుటో. ఇటాచి కిసామే నరుటో కోసం వచ్చినప్పుడు జిరాయికి ఒక ఎలివేషన్ ఇస్తారు. అలా ఎందుకన్నారో ఈ ఫైట్ సీన్ చూసిన తర్వాత నాకు అనిపించింది. ఇక్కడ జిరాయా, ఒరోచిమారో, సునాడే వీళ్ళ ముగ్గురు లెజెండరీ సానిన్స్. మరి వీళ్ళ మధ్య ఫైట్ అంటే మాక్సిమం పీక్ ఉంటుంది. తప్పకుండా ఈ ఫైట్ సీన్ మాత్రం మిస్ అవ్వకండి, నిజంగా చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు నచ్చిన టాప్ ఫైట్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. అలాగే నరుటో షిప్డెన్లో ఉన్న టాప్ ఫైట్స్ కావాలంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అన్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.